ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఎస్ఎన్ఎస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మీ ముందుకు తీసుకున్న స్పెషల్ ఆఫర్స్ ఇవాళ ఏంటో నేను చెప్పేస్తున్నాను మీకు. అయితే ఈ ఆఫర్స్ కేవలం 4 రోజులు మాత్రమే, సెప్టెంబర్ 18th, 19th, 20 and 21st. కాబట్టి ఆఫర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే, 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ పెడగాగి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇస్ ఓన్లీ ఫర్ rupees 1799 with a validity of 6 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ కోర్స్ అయినా 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలకు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైలీ వైజ్ టాపిక్స్ ని రివిజన్ చేయడం జరుగుతుంది, అలాగే ఎవ్రీడే ఆన్లైన్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు పే చేయాల్సింది కేవలం 1999 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈరోజు సెషన్లో ఆగస్ట్ నెలకు సంబంధించి అంతర్జాతీయ అంశాలను చూద్దాము. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా కాంటినెంట్ వైజ్గా అన్ని కంట్రీస్ను మనం ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రైట్. సో మొదలుగా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థ, మనకు న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యుఎన్డిపి, యూనిసెఫ్, యుఎన్ ఉమెన్లు ఉంటాయి. సో మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి. సో ఈ ఐక్యరాజ్య సమితికి 6 అధికారిక భాషలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీకు అర్థం కావాలంటే దీనికి సంబంధించిన అంశం తెలియాలి, అందుకని చెప్తున్నాను. 6 లాంగ్వేజెస్ అధికారిక భాషలు ఉంటాయి. ఈ 6 అధికారిక భాషలను గుర్తుపెట్టుకోవడం కోసం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు యుఎన్ఈఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ప్రతి ఆస్పిరెంట్కి తెలుసు. యుఎస్ఏ అనే ఒక దేశం శాశ్వత సభ్యత్వం, యూకే అనే దేశం ఒక శాశ్వత సభ్యత్వం, అదేవిధంగా ఫ్రాన్స్, అదేవిధంగా రష్యా అండ్ చైనా. సో మరి ఈ దేశాలకు సంబంధించిన భాషలు మనకు అధికారిక భాషలు. యుఎస్ఏ, యూకే రెండిట్లో ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ అధికారిక భాష. ఫ్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ మాట్లాడతాడు, ఫ్రెంచ్ అధికారిక భాష. రష్యా దేశంలో రష్యన్ భాష మాట్లాడతారు, ఇది అధికారిక భాష. చైనాలో చైనా భాష మండరిన్ అంటారు, ఇది అధికారిక భాష. 6 ఆల్రెడీ మనకు వచ్చేసినాయి. మిగతా 2 మనకు ఉన్నవి స్పానిష్ అనే ఒక భాష అండ్ అరబిక్ అనే భాష. ఈ 6 భాషల్లో మాత్రమే యుఎన్ఓ కమ్యూనికేషన్స్ అనేవి చేస్తూ ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2022లో భారతదేశము హిందీ భాష, ఉర్దూ భాష, అదేవిధంగా బంగ్లా లాంగ్వేజెస్లో కూడా యుఎన్ఓ అధికారిక నివేదికలు ఉండాలని చెప్పి ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. కాబట్టి ఇవి అధికారిక భాషలు కాకపోయినా యుఎన్ఓ నివేదికలు టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అవి ఆ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రైట్. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే G20 సమావేశాల్లో ఈ 6 భాషలనే అధికారికంగా వినియోగించుకోవాలి అని చెప్పి గతంలో నిర్ణయించినారు. సో మనకు G20 సమావేశాలు భారత్ కేంద్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1, 2022న G20 కూటమికి భారత్ బాధ్యతలను కూడా స్వీకరించింది. మరి ఇప్పుడు ఎందుకు అంశంలో ఉంది అని అంటే భారత్ నేతృత్వంలోని G20 కూటమి మరి వసుదైక కుటుంబం అని చెప్పి థీమ్ను ఎంచుకుందన్నమాట. రైట్. నేపథ్యాన్ని ఎంచుకుంది, వసుదైక కుటుంబం. సో ఈ వసుదైక కుటుంబం అనేది సాంస్క్రిట్ లాంగ్వేజ్కి సంబంధించిన పదంగా చెప్పుకోవచ్చు. మరి ఇది మహోపనిషత్ నుంచి దీన్ని స్వీకరించారు. అయితే G20 అధికారిక భాషలు యుఎన్ఓ అధికారిక భాషలే, అధికారిక భాష కాని దానిలోని మీరు ఎంచుకున్నారు అని చెప్పి అభ్యంతరం చెప్పిన దేశం ఏది అని అడుగుతారు. చైనా దేశం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే చైనా దేశం అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో
మనకు ఈ మహోపనిషత్, ఓకే, మహోపనిషత్ నుంచి స్వీకరించిన ఈ పదాన్ని మాత్రమే వినియోగించినాం కానీ, ఈ అర్థాన్ని మాత్రమే వినియోగించినాం కానీ ఈ పదాన్ని G20 అధికారికంగా ఎక్కడ వినియోగించలేదు అని చెప్పి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలియజేసింది. సో వసుదైక కుటుంబం అనేది థీమ్, కానీ అధికారిక పత్రాల్లో ఏమని వినియోగించినారో వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్, అంటే ఒక భూమి, ఒక కుటుంబము, ఒక భవిష్యత్తు, అందరి సమానము అన్న మీనింగ్ను మాత్రమే ఇచ్చినారు కానీ ఆ పదాన్ని వాడలేదు. ఇంగ్లీష్ భాషలోనే దాన్ని ట్రాన్స్లేట్ చేశాం. ఇంగ్లీష్ భాష అనేది అధికారిక యుఎన్ఓలో అధికారిక భాష కదా అని చెప్పి చైనా చెప్పిన అబ్జెక్షన్ని తోసిపుచ్చింది. సో ఇది ఈ విధంగా మనకు యుఎన్ఓకి సంబంధించిన అధికారిక భాషలు వార్తల్లో వచ్చాయి కాబట్టి మనకు రానున్న ఎగ్జామినేషన్లో కింది వానిలో యుఎన్ఓ అధికారిక భాష ఏది, కానిది ఏది, ఆ విధంగా అడుగుతారు. రైట్, ఇది మొదటి అంశం. రెండవ అంశంగాన మనం వస్తే, ఎలాగో మనకు ఈ G20 దేశాలకు సంబంధించిన అంశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి G20 దేశాలకు అవి విడుదల చేస్తున్న కార్బన ఉద్గారాలకు పైన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ అనే ఒక సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. సో మరి ఈ నివేదిక ద ఫ్లేమ్స్ G20 ప్రొవైడ్స్ రికార్డ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పి చాలా ముఖ్యమైన అంశం. మరి ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు అంటే పర్యావరణానికి కీడు చేసేవి. సో ఇక్కడ మీకు అంశం నేరుగా చెప్తాను. G20 అనే కూటమి ఏం చెప్తుంది, పదే శిలాజ ఇంధనాలను తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, కార్బన ఉద్గారాలను తగ్గించాలి. ఇది చెప్తున్న మాట ఇది, కానీ చేస్తున్నదేంటి అనంటే ఈ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. మరి ఈ G20 కూటమి లేని దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పాదనకు 116 లక్షల కోట్ల మేర వెచ్చించినారు. అంటే వీళ్ళు చెప్తున్న మాటలకి చేస్తున్న పనులకి పొంతన లేదు అని చెప్పింది. మనం గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ అంశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రపంచంలో కార్బన ఉద్గారాల తగ్గింపునకు G20 దేశాలు చేస్తున్న చర్యను వివరించండి అన్నప్పుడు క్రిటికల్లీ అనాలసిస్ అంటాం, మనం విమర్శనాత్మక పరిశీలన చేయొచ్చు. సో ఏమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారము ఈ దేశాలు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. శిలాజ ఇంధనాల ఉత్పాదనకు ఒక సంవత్సరంలోనే, ఇది 2022లోనే ఈ దేశాలు G20 దేశాలు ఇచ్చిన మొత్తం ఎంత ఉన్నదంటే 116 లక్షల కోట్ల మేర ఉన్నది అని చెప్పి వివరణ ఇచ్చిందని చెప్పి రాయొచ్చు. ఇంకా నేరుగా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అడిగే అవకాశం ఉన్నది. సో ఇది మనకు ఈ సెకండ్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, న్యూయార్క్ కేంద్రంగా ఉండే సంస్థలన్నీ ముందుగా చూద్దాం. న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ తర్వాత యూరప్లోని వివిధ ప్రాంతాల్లో కేంద్రంగా పనిచేసే సంస్థల గురించి అధ్యయనం చేద్దాం. సో మనకి యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితి ఇటీవల ఏం పేర్కొన్నదంటే ఫ్లోరా అండ్ ఫనా, రైట్. సో ఫ్లోరా అండ్ ఫనా అనే పదాన్ని వినియోగించకండి, దీని స్థానంలో ఫంగై అనే పదాన్ని వినియోగించండి. మీరు ఎక్కడైతే ఫ్లోరా అండ్ ఫనా అన్న పదాన్ని ఉపయోగించాల్సి వస్తుందో అక్కడ ఫంగైని వినియోగించండి అని చెప్తుంది. ఫ్లోరా అండ్ ఫనా అని అంటే జంతు వృక్ష సంపద అని అర్థము, రైట్. సో జంతు వృక్ష ఉద్బీజ సంపదగా చెప్పుకుంటారు. దీని ప్లేస్లోనే ఫంగై. సో దీనివల్ల పదే వాడడం వల్ల ఫంగై అనేది మనకు ఇది చాలామంది కీడు చేస్తుంది అనుకుంటారు, కానీ దీన్ని రకరకాల ఔషధాల్లో మెడిసిన్స్లో కూడా వినియోగిస్తారు. ఓకే, మెడిసిన్స్. సో ఆయా చోట్లలో దీని ఉపయోగం అనేది తెలియజేయాలి, అవేర్నెస్ కలిగించాలి. ఏ విధంగా మానవ జాతికి ఫంగై అనేది ఉపయోగపడుతుందో తెలియజేయాలి. అలా తెలియజేయడంలో భాగంగా ఆ పదం బదులు ఈ పదాన్ని వినియోగించండి అని చెప్పి యుఎన్ఓ రిక్వెస్ట్ చేసింది. మరి యుఎన్ఓ ఏ విధంగా ఆడతారు క్వశ్చన్ దీనికి సంబంధించి అంటే ఫ్లోరా అండ్ ఫనా అనే పదం బదులు ఏ పదాన్ని వినియోగించాలని చెప్పి కోరింది ఐక్యరాజ్య సమితి అని అడుగుతాడు. సో ఫంగై అని చెప్పాలి, రైట్. సో ఇది మనకు ఈ అంశము. అంతకన్నా మన నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళే ముందు 5G టెక్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది S&S పబ్లికేషన్స్ తీసుకొని వచ్చింది. ఇందులో జీకే బుక్తో పాటు జనరల్ స్టడీస్ బుక్ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నారు. సో ఈ ఆఫర్ మనకు 4 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా వినియోగించుకోండి.
సో ఈ బుక్ని ఓకే తీసుకోండి. మీరు ఏ పోటీ పరీక్ష రాస్తున్నా సరే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు తెలుగు కంటెంట్ మెథడ్స్, గణితం కంటెంట్ మెథడ్స్, బయాలజీ, సోషల్ కంటెంట్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 1799 రూపీస్ తోటి ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చినారు. సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ వినియోగించుకోండి. అండ్ నెక్స్ట్ మనకు మరొకసారి ఐక్యరాజ్య సమితి వార్తల్లోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ రైట్ బాలల హక్కులను గుర్తించింది. ఏ అంశానికి సంబంధించింది అని అంటే క్లీన్, హెల్తీ అండ్ సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్, బాలల హక్కు అని. సో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణం, పర్యావరణం అన్నది బాలల హక్కు అని చెప్పి మనకు ఈ మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి బాలలకు ఇచ్చింది. మరి ఇది పెద్దవాళ్ళకి ఈ హక్కు లేదా అని అంటే గతంలోనే లాస్ట్ ఇయరే ఇదే రకమైన తీర్మానము పెద్దవాళ్లకు అంటే అప్పుడు జనరల్గా ఆమోదించింది. కానీ చిన్నపిల్లలకి ఇది ఖచ్చితంగా అందివ్వాల్సిందే. ఆయా రకంగా ప్రభుత్వాలు సుస్థిరమైన పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన పర్యావరణ పిల్లలకు అందించాలి. స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో పుట్టిన జనరేషన్ పీల్చలేదు అని చెప్పి పేర్కొన్నారు. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. సో చాలా ముఖ్యమైనది. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఇదే యుఎన్ఓ కేంద్రంగా పనిచేసే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వార్తల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. మరి ఎందుకు వార్తల్లో ఉన్నదంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంయుక్తంగా జస్ట్ ఆస్క్ అనే ఒక చాట్ బోట్ను తీసుకొని వచ్చినాయి. జస్ట్ ఆస్క్ మరి ఏంటి, యూత్కి అసలు మనకు చాట్ బోట్ అని అంటేనే మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ అనుమానాలను నివృత్తి చేస్తుంది. సో ఇప్పుడు జస్ట్ ఆస్క్లో యూత్ అన్నమాట. యూత్ సో వాళ్ళు యూత్ ఏజ్లోకి వచ్చేటప్పుడు ఆలోచనల్లో కానీ అండ్ బాడీలో కానీ వచ్చే మార్పులను తెలియజేస్తుంది అన్నమాట. సో అనేక రకాల డౌట్స్ కూడా ఉండొచ్చు వాళ్లకు. సో ఇందులో సెక్షువల్ ఇష్యూస్కి సంబంధించిన డౌట్స్ ఉండొచ్చు, బాడీ చేంజెస్ సంబంధించిన డౌట్స్ ఉండొచ్చు. అలాంటివి వేరే వాళ్ళ దగ్గర ప్రస్తావించడానికి కానీ అడిగేందుకు కానీ ఇబ్బందికరంగా ఉంటే వాటిని కూడా ఇక్కడ నివృత్తి చేసుకునేలా జస్ట్ ఆస్క్ అనేది వచ్చింది. మరి జస్ట్ ఆస్క్ అనేది ఏ రాష్ట్రంలో వచ్చింది, జస్ట్ ఆస్క్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. అదేంటి జస్ట్ ఆస్క్ అనేది మనకు రైట్ యునైటెడ్ నేషన్స్ ఎవరితో కలిసి తీసుకొని వచ్చిందంటే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి నుంచి స్వీకరించిందని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ముఖ్యమైనది. మరి భారతదేశంలో ఆమా కృషి ఏఐ అని చెప్పి చాట్బోట్ వ్యవసాయ రంగానికి సంబంధించింది. ఇది ఏ రాష్ట్రం తీసుకొని వచ్చింది ఆన్సర్ చేయండి. రేపటి సెషన్లో నేను దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు గతంలో నేను చాలాసార్లు డిస్కస్ చేసినవి ఆమా కృషి ఏఐ దేనికి సంబంధించింది, ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా బాల్ మిత్ర ఏ రాష్ట్రానికి సంబంధించింది, దేనికి సంబంధించింది కూడా యూట్యూబ్ వేదికగా ఆన్సర్ చేయండి. అదేవిధంగా సాహస్ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన చాట్బోట్ ఇది దేనికి సంబంధించింది కూడా ఆన్సర్ చేయండి. ఇంటరాక్టివ్గా ఓకే పార్టిసిపేట్ చేయండి. సో ఇది మనకు ఈ పర్టికులర్ అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే యుఎన్డిపి DONER అగ్రిమెంట్గా వచ్చుకున్నారు. DONER అంటే మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రిత్వ శాఖ. వీళ్ళు యుఎన్డిపితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఆగస్ట్ 22వ తేదీన. డేట్ ఇంపార్టెంట్ కాదు. మరి ఎందుకు ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అని అంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు రైట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను సాధించేందుకు గాను దీన్ని కుదుర్చుకున్నారు. ఆగస్ట్ 22. సో తెలుగు వాళ్ళకి ఇష్టమైన నటుడు చిరంజీవి బర్త్డే కూడా ఆ రోజు కాబట్టి అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి రైట్. చిరంజీవి ఆధ్వర్యంలో అగ్రిమెంట్ కుదిరినట్టుగా. మీకు డేట్స్ అడగట్లేదు ఈ మధ్యకాలంలో, బట్ కాన్సెప్ట్ అయితే గుర్తుండాలి. ఈ విధంగా మనకు యుఎన్డిపి DONER నేరుగా అడుగుతాడు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు గాను మనకు ఈశాన్య రాష్ట్రాల మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందంటే యుఎన్డిపి. మరి నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ సంస్థ
మనకు ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సాధనంగా అంటే యుఎన్ఓతో కుదుర్చుకుంది. అది కూడా ఆగస్టు నెలలోనే కుదుర్చుకున్నది, గుర్తుపెట్టుకోండి అది కూడా, రైట్. అండ్ నెక్స్ట్ మరి యుఎన్డిపి మరొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉంది. ఎందుకు అని అంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది. పాయింట్ నెంబర్ 1 ఏం గుర్తు చేసుకుంటే సాఫ్ట్వేర్ని ఒకదాన్ని డెవలప్ చేసింది. ఈ సాఫ్ట్వేర్ దేనికి సంబంధించింది అంటే కార్బన్ రిజిస్ట్రీకి సంబంధించింది. సో సాఫ్ట్వేర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది, కార్బన్ రిజిస్ట్రీకి సంబంధించింది. ఇప్పుడు కార్బన్ రిజిస్ట్రీ అంటే ఏంటి అంటే ఎవరెవరు ఎంత ఉద్గారాలు చేస్తున్నారు అని చెప్పి నమోదు చేసే కార్యక్రమం. ఆ మాత్రం నమోదు దానికి ఇంత సాఫ్ట్వేర్ ఎందుకు అని అంటే క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్, ఏ అనే సంస్థ, బి అనే సంస్థ. ఏ అనే సంస్థ 100 యూనిట్ల కార్బన్ ఉద్గారాలను నేను చేస్తాను అని చెప్పి డబ్బులు కడుతుంది, కానీ ఒక 75 మాత్రమే చేసింది అనుకోండి, 25 మిగుల్చుకున్నది. మరి ఈ 25ని మరొక సంస్థకు అమ్మేసుకోవచ్చు. లైక్ ఈ సంస్థ 100 చేస్తా అని చెప్పింది, కానీ 110 చేసింది, అంటే అనుకున్నట్టే 10 ఎక్కువైంది. వీళ్ళకి ఎట్టావు 25 మిగిలిపోయినా కాబట్టి ఒక 10 కొనుక్కోవచ్చు. అంటే ఏ అనేవాడు కార్బన్ ఉద్గారాలను చేయనందుకు గాను తను డబ్బులను పొందినాడు, బి అనేవాడు ఎక్కువగా కార్బన్ ఉద్గారాలు చేసినందుకు గాను డబ్బులు ఎక్కువ వెచ్చించినాడు, ఫైన్ కట్టాడు అనమాట. సో ఈ విధంగా ఫైన్ కట్టకుండా అందరూ కూడా మిగిల్చుకోవాలని ట్రై చేస్తారు. అల్టిమేట్గా పర్యావరణానికి మేలు జరుగుతుంది. సో మన క్యోటో ప్రోటోకాల్ 1997లో జరిగిన క్యోటో ప్రోటోకాల్లో ఈ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ను తీసుకొని వచ్చినారనమాట. సో మరి యుఎన్డిపి దీనికి సంబంధించి ఈ ఒక ప్రత్యేకించి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది, దీన్ని వినియోగించుకునే అవకాశాన్ని అన్ని దేశాలకు కల్పించింది. సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్డిపి మనకు 2 అంశాలు అయితే వార్తల్లోకి వచ్చింది. ఇంకా మనం ఇప్పుడు వాషింగ్టన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాషింగ్టన్, సో వాషింగ్టన్లో మనకు వరల్డ్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో వరల్డ్ బ్యాంక్ అనేది మనకు, ప్రపంచ బ్యాంక్ అనేది మనకు అది ఇండివిజువల్గా ఉండదు. సో ఇది ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మిగా, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇక్సిడ్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అని చెప్పి ఇన్ని సంస్థల కలయికనే ప్రపంచ బ్యాంక్. మరి ఇప్పుడు మనకు వార్తల్లో ఉన్నది ఐఎఫ్సి. ఎందుకు వార్తల్లో ఉందంటే భారతదేశానికి ఎంత లోన్స్ ఇచ్చినామో అని చెప్పి మనకు ఒక నివేదికను అందించింది. మరి ఎంత ఇచ్చిందనంట అంటే 24,561 crore మనకు 30 ప్రాజెక్టులకు గాను 2022-23లో ఇచ్చినామని చెప్పి ఒక నివేదికను సమర్పించింది. భారతదేశానికి సంబంధించిన డేటా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది 2వసారి వార్తల్లోకి వచ్చింది. మొదటిసారి ఒక లాస్ట్, ఇది ఆగస్ట్ మంత్, లైక్ జూలైలోనో జూన్లోనో ఉన్నది. ఎందుకు అనంటే కోల్ కంపెనీస్ అంటే బొగ్గు ఆధారిత సంస్థలకు రుణాలను ఇవ్వము, వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు అని చెప్పి పేర్కొని ఆ విధంగా వార్తల్లో ఉన్నది. సో ఇది మనకు ఓకే ఇందులో అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇంకా మనకు యూరప్ అయిపోయింది. యూరప్లో కేవలం న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్, అండ్ అదేవిధంగా మనకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇవి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇటలీలోని మనకు జెనీవా, స్విట్జర్లాండ్లో జెనీవా కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ April 7, 1948 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు వార్తల్లో ఉన్నది అని అంటే 17th ఆగస్టున గుజరాత్లోని గాంధీనగర్లో సాంప్రదాయ ఔషధాలకు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించింది. మనకు గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్, రైట్. సో ఆ తర్వాత గుజరాత్ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. సో మనకి ఏమని అడుగుతాడంటే ఇటీవలి కాలంలో గుజరాత్ డిక్లరేషన్ అనేది ఒకటి వచ్చింది. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. గుజరాత్ డిక్లరేషన్ అనేది మనకు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించింది. సో యాక్చువల్గా మనకు గత సంవత్సరంలోనే GCTM అని ఒకటి ఏర్పాటు చేసింది గుజరాత్లోని జామ్నగర్లో, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనమాట. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ ఔషధాల ప్రపంచ కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. సో అందులో భాగంగానే మనకు ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఏం చెప్పింది, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచాలి, సాంప్రదాయ ఔషధాల పట్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎవిడెన్స్ లేకుండా వీటిని వినియోగించరాదు, రైట్. ఎవిడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఇళ్లలో చూస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు చేయి కట్ కాగానే పసుపు రాస్తారు, పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అట్లా అంటారు. ఇవన్నీ శాస్త్రీయంగా ప్రూవ్ కావాలి. ప్రూవ్ అయినప్పుడే ఇలాంటి సాంప్రదాయ అంశాలను వినియోగించుకోవచ్చు. అందుకని రీసెర్చ్ని పెంచాలి, ఎవిడెన్స్ బేస్డ్ ఉన్న వాటిని వినియోగించాలి, లేదా తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలి, చిన్న చిన్న సంస్థలను ఈ రంగంలో ప్రోత్సహించాలి, సుస్థిరాభివృద్ధి ఉండేలా చూడాలి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా గుజరాత్ ప్రకటనలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రకటన దేనికి సంబంధించి అంటే సాంప్రదాయ ఔషధాలకు సంబంధించింది అని చెప్పి ఆన్సర్ చేయాలి. మరి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు టెడ్రోస్ అద్నామ్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. దీనిలో చీఫ్ సైంటిస్ట్గా జెరమ్ ఫెరారీ ఉన్నారు. ఈ చీఫ్ సైంటిస్ట్ పదవిని చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సౌమ్య స్వామినాథన్, భారతదేశానికి చెందిన వ్యక్తి ఆమె. రైట్. సో ఇది మనకు ఈ పర్టికులర్ అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేసే దగ్గర ఐపీసీసీ ఉంటుంది, ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో మనకు వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రాంలో కలిసి సంయుక్తంగా దీన్ని మనకు 1988లో ఏర్పాటు చేశాయి. సో ఎవరెవరు? వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ఇది మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం June 5, 1972 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. మనకు కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ 1950 March 23 ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఐపీసీసీని ఏర్పాటు చేసినాయి. సో ఈ ఐపీసీసీకి అధ్యక్షుడిగా ఇటీవలి కాలంలో జిమ్స్ కియా అని ఒకతను ఎన్నికైనాడు. అండ్ ఉపాధ్యక్ష పదవిలో భారత్కు చెందిన మనకు రామన్ సుకుమార్ ఆయన వచ్చినారు. రైట్. సో క్లాస్ చూస్తున్న ఆస్పిరెంట్స్ అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కు రీచ్ అయ్యేలా చూడండి. సో ఈ విధంగా మనకు ఈయన వార్తల్లోకి వచ్చినారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఐపీసీసీకి ఎవరు వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయినారని చెప్పి. సో ఎవరు అని అంటే రామ్ సుకుమార్. అదేవిధంగా వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్కు కూడా రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ చాలామంది అపాయింట్ అయ్యారు. భారతదేశానికి చెందినవాడు కూడా ఒకతను అపాయింట్ అయినాడు. సో మీకు తెలిస్తే అతన్ని కూడా ఆన్సర్ చేయండి, లేదంటే ట్యూస్డే నాడు జరిగే లైవ్ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్కు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారతీయుడు ఇటీవలే జరిగింది అది కూడా. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే మరొక సంస్థ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే సంస్థ. మరి ఈ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే సంస్థ మనకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది అని అంటే ఎలక్షన్స్ని నిర్వహించలేదు. సో ఎలక్షన్స్ నిర్వహించకపోవడం మూలంగా దీన్ని సస్పెన్షన్కు గురి చేసింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండింది, బట్ నిర్వహించలేదు. ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేసే ఇంటర్పోల్ వార్తల్లో ఉంది. ఎందుకు ఇంటర్పోల్ వార్తల్లో ఉంది అని అంటే మనకు ఈ ఇంటర్పోల్కు సంబంధించి గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ అని ఉంది. ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్. ఇందులో భారత్కు చెందిన సిబిఐ అకాడమీ జాయిన్ అయింది. అందుకు వార్తల్లోకి వచ్చిందనమాట. మరి సిబిఐ అకాడమీ అనేది మనకు ఇండియాలో గజియాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీలో చేరిన పదవ వ్యవస్థ భారత్కు చెందిన సిబిఐ. మరి ఇంటర్పోల్ అనేది మనకు తన 90వ జనరల్ అసెంబ్లీ సమావేశం 90వ జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించిందంటే భారత్లో నిర్వహించింది, ఇండియాలో నిర్వహించింది. 91వ దాన్ని ఎక్కడ నిర్వహించబోతుందంటే ఆస్ట్రియాలోని వియన్నాలో నిర్వహించబోతున్నది. మరి ఇండియాలో నిర్వహించినప్పుడు దీని లోగో అని అంటే కోణార్క్ సూర్య దేవాలయం. అదేవిధంగా G20 సమావేశాల సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాధినేతలను, ప్రభుత్వాధినేతలను ఆహ్వానించినప్పుడు ఆయన వెనక బ్యాక్డ్రాప్లో ఉండేది కూడా ఏది అని అంటే కోణార్క్లోని సూర్య దేవాలయం. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా భాగంగా ఉంటుంది కోణార్క్ సూర్య దేవాలయం. సో ఈ విధంగా మనకు ఈ ఇంటర్పోల్కు సంబంధించిన అంశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో వార్తల్లో ఉన్నది. ఎందుకు అని అంటే మనకు యునెస్కో అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ఈ ఒప్పందం దేనికి సంబంధించింది అంటే కృత్రిమ మేధాలో నైతిక విలువలకు సంబంధించింది. ఎథిక్స్ ఇన్ ఏఐ అంటాం. కృత్రిమ మేధాలో
నైతిక విలువలను పెంపొందించేందుకు ఉద్దేశించి యునెస్కో ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నది అని అంటే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో అది మనకు అంశం. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు ఆస్ట్రేలియన్ వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది యునైటెడ్ నేషన్స్ చీఫ్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ అని ఉన్నది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ ఇది మనకు ఓకే గతంలో దీనికి మనకు ఒక 1 నెల కిందట అనుకుంటా. సో భారత్కు చెందిన ఆర్తి మొల్లా హొయినీ అనే మహిళ అపాయింట్ అయ్యారు, దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నదనంటే దీనికి డ్రిస్ ఎల్ హదానీ ఈయన సీనియర్ సైంటిస్ట్ సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు ఇందులో. ఆ విధంగా మరొకసారి ఇది వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రిక్స్ సమావేశం ఇటీవలి కాలంలో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో ఇందులో సరికొత్త నిర్ణయం ఏంటంటే కొత్తగా కొన్ని దేశాలు చేరబోతున్నాయి. సో మనకు ఏ దేశాలు చేరబోతున్నాయంటే ఆసియా ఖండం నుంచి ఇరాన్ దేశము, అదేవిధంగా సౌదీ అరేబియా, అదేవిధంగా యుఏఈ, అండ్ ఆఫ్రికా ఖండం నుంచి ఇథియోపియా అండ్ ఈజిప్ట్ దేశాలు చేరబోతున్నాయి. ఉత్తర అమెరికా కాంటినెంట్ దక్షిణ అమెరికా కాంటినెంట్ నుంచి అర్జెంటీనా చేరబోతుంది. ఇంకా ఖండాల వారీగా అయితే బాగా గుర్తుంటాయి. ఈ ఇరాన్ దేశము ఇటీవలే బ్రిక్స్ కూటమిలో జాయిన్ అయింది, అదేవిధంగా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అయింది. ఇక్కడ కనబడుతున్న ఈజిప్ట్ దేశం బ్రిక్స్ బ్యాంకులో జాయిన్ అయింది, బ్రిక్స్ బ్యాంక్. అదేవిధంగా ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో కూడా జాయిన్ అయింది. ఇట్టగే అడుగుతారు క్వశ్చన్. బ్రిక్స్ బ్యాంకులో బ్రిక్స్ కూటమిలో చేరిన దేశం ఈజిప్ట్, బ్రిక్స్లో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరిన దేశం అంటే ఇరాన్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాలన్నీ వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దేశాల వారీగా కానీ చూస్తే ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేసాం ఇప్పటిదాకా. దేశాల వారీగా చూస్తే మనకు ఇండియన్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ సెంటర్ను నేపాల్లోని లుంబినిలో ప్రారంభించినారు. సో ఏంటంటే ఇండియన్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఎక్కడ ప్రారంభించారంటే నేపాల్లోని లుంబినిలో ప్రారంభించినారు. సో ఇది ఆ దేశంలో నిర్మించబోతున్న మొట్టమొదటి కార్బన్ తటస్థ బిల్డింగ్, కార్బన్ న్యూట్రల్ బిల్డింగ్ అన్నమాట. కార్బన్ తటస్థ బిల్డింగ్ రైట్. సో మనకి భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ ఏది అని అంటే మజూలి అస్సాంలో ఉంటుంది. మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీ అంటే పల్లి పంచాయత్. మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ అగ్రికల్చర్ కేరళలో. మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ మహిమ్ చర్చ్. అండ్ మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి సోలార్ డిస్ట్రిక్ట్ అని అంటే సాంచి, సోలార్ విలేజ్ అంటే మొధేరా. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఇదే నేపాల్లోని కాఠ్మండు యూనివర్సిటీ అండ్ ఐఐటి హైదరాబాద్ ఒప్పందాన్ని గుర్తుకున్నాయి. దేనికి సంబంధించి అంటే జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ సంబంధించింది. పిహెచ్డి లెవెల్లో 2 యూనివర్సిటీలు కలిసి 2 విద్యా వ్యవస్థలు కలిసి రీసెర్చ్ని ఎంకరేజ్ చేసి డిగ్రీలను ప్రదానం చేయనున్నాయన్నమాట. సో ఈ విధంగా ఓకే మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వార్తల్లో ఉన్న మరొక దేశం ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ మనందరికీ తెలిసిందే మేగ్సెసే అవార్డును ప్రకటిస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరము భారత్కు చెందిన రవి ఖన్నన్ ఆర్ సో ఆయన ఈ ఆరోగ్య రంగానికి సంబంధించి చేస్తున్న సేవను గుర్తించి ఆయనకి అవార్డును ప్రకటించినారు. అదేవిధంగా యూజినో లెమోస్ టైమోర్ లెస్తే దేశానికి చెందినవాడు. టైమోర్ లెస్తే అని ఈస్ట్ టైమోర్ అని కూడా అనొచ్చు. దీని క్యాపిటల్ కూడా దిల్లీ అని ఉంటుంది, దిల్లీ. మరి ఈయన కూడా ఆహారం రైట్ ఆహార పదార్థాలు అందరికీ అందేందుకు చేసిన కృషికి కానీ ఈయనకు వచ్చింది. నెక్స్ట్ మిరియం కొరోనెల్ రైట్ ఈమె ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఆమె. ఈమె రైట్ శాంతి సాధనలో, శాంతి వ్యవస్థల ఏర్పాటులో మహిళల పాత్ర వీటన్నిటిపైన చేస్తున్న కృషికి గాను ఈమెకు వచ్చింది. నెక్స్ట్ కొర్వి రక్షాంద్. సో ఈయన మనకు బంగ్లాదేశ్ దేశానికి చెందినవాడు. ఈయన లైక్ ఎమర్జెంట్ లీడర్షిప్ అనమాట. అందరికీ సమ్మిళిత విద్య అంటారు. ఓకే అందరికీ విద్యను అందించాలి అని చెప్పి ఒక లక్ష్యంతో చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ మేగ్సెసే అవార్డు అనేది దక్కింది. మరి ఇది ఏ దేశం అందిస్తుంది అంటే ఫిలిప్పీన్స్ రైట్. ఫిలిప్పీన్స్ దేశము ఇస్తూ ఉంటుంది రైట్. గత ఏడాది ఈ అవార్డును శైలజ అని చెప్పి భారత్కు చెందిన వ్యక్తి తిరస్కరించినారు. కేరళ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రిగా ఆమె గతంలో పనిచేశారు. సో ఈ విధంగా మనకు మేగ్సెసే అవార్డు. మరి భారతదేశంలో మేగ్సెసే అవార్డును పొందిన తొలి వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబా భావే.
రైట్. ఈయన భూదాన ఉద్యమంతో కూడా ముడిపడి ఉన్నారు. మరి ఈ రీసెంట్గా మనకి భూదానం ఎక్కడ వార్తల్లోకి వచ్చిందంటే ఒరిస్సా రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది. ఒరిస్సా రాష్ట్రంలో బిత్రకణికా నేషనల్ పార్క్ సమీపంలో 25 ఎకరాల మేర, సో 25 కుటుంబాలు వీటిని ల్యాండ్ డొనేట్ చేశాయన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ మనకు మడ అడవులు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ మడ అడవులను రక్షించుకునేందుకోసం వాళ్ళు భూదానం అనేది చేశారు. మరి ఆచార్య వినోబా భావే భూదానాన్ని ఎక్కడ చేపట్టారంటే భూదాన్ పోచంపల్లిలో చేపట్టినారు. ఈ పోచంపల్లి మనకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం వాళ్ళ ఆర్గనైజేషన్ చెంది మరి అత్యుత్తమ టూరిజం విలేజ్గా గతంలో ఎంపికైంది. అదేవిధంగా ఈ భూదాన్ పోచంపల్లిలో మనకు ఇక్కత్ చీరలు అనేవి నేస్తూ ఉంటారు. సో తెలంగాణ ప్రాంతంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ అది. తెలంగాణలో మొత్తం 16 ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ను మనకు పొందినాయి. 16వది మనకు రీసెంట్గా తాండూరుకు సంబంధించిన కందిపప్పు, ఇది జిఐ ట్యాగ్ను పొందింది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇవి వచ్చినప్పుడు అన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు రైట్ మనకు సౌత్ కొరియా వార్తల్లో ఉంది. ఎందుకనంటే ఈ సౌత్ కొరియా పైబోట్ అని చెప్పి ఒక తయారు చేసింది. మామూలు పైలట్ ఏం చేస్తాడు, విమానాన్ని నడుపుతాడు. ఇప్పుడు ఈ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబో దీన్ని నడపబోతున్నాడు. అందుకు దీనికి పైబోట్ అని పేరు పెట్టారు. ఇప్పుడున్న కాక్పిట్, ఇప్పుడు విమానాలు నడపడంలో కాక్పిట్స్ ఉంటాయి కదా, సేమ్ అవే కాక్పిట్, ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా సేమ్ మనిషి బదులు రోబో నడిపోతాడు. సో ఆ విధంగా మనకు అందుబాటులోకి తెచ్చింది ఈ పైబోట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. పైబోట్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నది. ఏ దేశం ప్రవేశపెట్టింది, లేకపోతే ఇదేంటి హ్యూమనాయిడ్ రోబోట్ని ఎక్కడ ప్రవేశపెట్టారు, ఏ దేశం అని చెప్పి అడుగుతారు. సౌత్ కొరియా దేశం ప్రవేశపెట్టింది. రైట్. నెక్స్ట్ మనకు చైనా దేశం వార్తల్లో ఉంది. ఎందుకనంటే జపాన్ దేశం నుంచి వచ్చే సీ ఫుడ్, సముద్ర ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించింది. కారణం ఏంటి అని అంటే మనకు 2011 సంవత్సరంలో అక్కడ జపాన్లో సునామీ వచ్చింది. ఫుకుషిమా రియాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే అప్పటి నుంచి దాన్ని అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదాలు లేకుండా దాన్ని నిర్వీర్యం చేశారు, దాన్ని వినియోగించడం లేదు. కాకపోతే అణు పదార్థాలు ఉండిపోయినాయి. సో ఆ అణు పదార్థాలు వివిధ రకాల చర్యలు జరుపుతూ ఉన్నాయి. సో ఆ నీటిని ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా మనకు ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ నేతృత్వంలోనే కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ సలహాలు సూచన మేరకు జరుగుతుంది. అయితే జపాన్ దేశంలో ఉండే ఈ సముద్రపు జంతువులు ఏవైతే ఉంటాయో వీటిని తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి చైనా నిషేధించింది. చైనానే కాదు, తర్వాత మొదటి దేశం చైనా, తర్వాత వియత్నాం, ఇలాంటి లావోస్ లాంటి దేశాలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరి ఈ ఫుకుషిమా అణు రియాక్టర్ ఏదైతే ఉన్నదో రైట్, ఇక్కడి నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని నిరూపించాలన్నారు మన జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా. అంతేకాదు స్వయంగా ఆయన వీటిని తిని చూపించారు, ఎలాంటి ప్రమాదం లేదు, అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అని చెప్పి. రైట్. సో ఇది మనకు చైనా వార్తల్లో ఉండడానికి కారణం. నెక్స్ట్ మనకు ఇండియా అండ్ ఇరాన్ దేశాలు ఈ రెండు కలిసి చాబర్ పోర్ట్ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. చాబర్ పోర్ట్, చాబర్ పోర్ట్. ఈ చాబర్ పోర్టుకు సంబంధించి ఇద్దరి మధ్య ఏదైనా వివాదం అనేది ఉంటే అది మనమే పరిష్కరించుకుందాం, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళరాదు అని చెప్పి నిర్ణయించాయి. మరి ఇందుకు ఏదన్నా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. యుఎన్ సిట్రల్ అని ఉంటుంది. సో యుఎన్ సిట్రల్, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ట్రేడ్ లా అని ఉంటుంది. సో ఈ యుఎన్ సిట్రల్ ఇది తయారు చేసిన నిబంధనలకు అనుగుణంగా మన మధ్య చాబర్ పోర్టుకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పరిష్కరించుకుందాం, అంతేగాని మరొక వ్యవస్థ దగ్గరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ ఇతరేతర మార్గాలకు కానీ వెళ్ళరాదు అని చెప్పి రెండు కూడా నిర్ణయించుకున్నాయి. సో ఆ విధంగా ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీక్ దేశంలో పర్యటించినారు. సో ఈ గ్రీక్ దేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ద్వైపాక్షిక సంబంధాలు, వీటినే తెలుగులో బైలేటరల్ రిలేషన్స్ అంటారు. బైలేటరల్ రిలేషన్స్, వీటిని వ్యూహాత్మక స్థాయికి పెంచుకోవాలి అని నిర్ణయించినారు. వ్యూహాత్మక స్థాయి, వ్యూహాత్మక అంటే స్ట్రాటజిక్. సో నిర్ణయించినారు. అండ్ మనకి ఈ సంవత్సరము రెండు దేశాలతో ఈ తరహా ఒప్పందం కుదిరింది.
బైలేటరల్ స్ట్రాటజిక్గా మార్చుకుందాము, అంటే ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మకంగా మార్చుకుందాం 2 దేశాలతో కుదిరింది. ఒక దేశమేమో ఇటలీ, ఓకే, రెండవ దేశమేమో గ్రీక్, రైట్, గ్రీక్ దేశం. మరి ఇటలీ దేశానికి సంబంధించిన ఆ దేశ ప్రధాని మెలోని వారు భారత్ను పర్యటించినారు. రైజానా డైలాగ్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. రైజానా డైలాగ్ ముఖ్య అతిథిగా హాజరైనారు. సో ఆ విధంగా మనకు ఓకే ఇటలీ దేశంతో కూడా ఈ తరహా సంబంధం ఉన్నది. అంతేకాదు ఇటలీ దేశం భారత్ కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలను ప్రారంభించాలని కూడా నిర్ణయించినాయి. మరి ఈ గ్రీక్ పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యంత పౌర పురస్కారాన్ని ఇచ్చింది గ్రీక్ దేశం. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి విదేశీయుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే, అంటే వాళ్ళ దేశానికి ఇతను విదేశీయుడే. సో ఇది మనకు ఓకే అంశము. అండ్ నెక్స్ట్ ఇటలీ దేశాన్ని చూస్తున్నాం మనం. జర్మన్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే కెన్నబీస్ అంటే గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలను కలిగించేవి, వీటికి రిక్రియేషనల్ యూస్కు 25 grams వరకు యూజ్ చేయొచ్చు. అంటే ఓకే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేదా పరిమితితో దీన్ని వినియోగించుకునేలా కొత్త చట్టం చేస్తున్నారు. ఇలాంటి తరహా చట్టం భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ఉన్నది. లేదా ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దీనిపైన పరిశోధనకు CSIR IIIM అనమాట. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, IIIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మనుషులకు మంచి చేసేంత మోతాదులో దీన్ని వినియోగించుకునేలా ఈ చట్టాలనేవి చేస్తున్నారు. ఇటీవల కాలంలో జర్మనీ కూడా ఈ తరహా చట్టాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ మరి మనకు ఉత్తర అమెరికా కాంటినెంట్ తీసుకుంటే షోహిని సిన్హా భారతీయ అమెరికన్ ఈమె. సో ఈమె సాల్ట్ లేక్ సిటీ ఇందులో స్పెషల్ ఏజెంట్గా ఓకే. సో మన విధంగా CBI ఉంటుందో వాళ్ళకి FBI అనేది ఉంటుంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఈమె ఓకే సాల్ట్ లేక్ సిటీకి స్పెషల్ ఇన్ఛార్జ్గా నియామకమయ్యారు. 2001లోనే ఈమె భారతదేశానికి చెందిన ఈమె FBIలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా కీలకమైన పొజిషన్కి వచ్చినారు. నెక్స్ట్ మరొక ఇండియన్ అమెరికన్ వార్తల్లో ఉన్నాడు రాసెట్. ఈయన ప్రొఫెసర్ రైట్. సో ఈయన మనకు హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ జార్జ్ లెడ్లీ అనే ప్రైజ్ను కూడా పొంది మనకు వార్తల్లో నిలిచినారు. జార్జ్ లెడ్లీ అనే ప్రైజ్ను పొందినారు. రైట్. ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. మైకేల్ స్ప్రింగర్ ఈయన పేరు. రైట్. అండ్ మనకు గతంలో కూడా నవీన్ జిందాల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. ఆయన ఏ యూనివర్సిటీ నుంచి పొందారో మీరు తెలియచేయండి. ఓకే. సో నవీన్ జిందాల్ కేసుకు సంబంధించి మనకు ఈ భారత జాతీయ పతాకానికి సంబంధించిన ఒక ప్రాథమిక హక్కుగా మారిందని చెప్పుకోవచ్చు. అండ్ ఓకే అదేవిధంగా ఆస్ట్రేలియా దేశం మనకు వార్తల్లో ఉంది. సో అక్టోబర్ 14వ తేదీన ఆస్ట్రేలియా ఒక రెఫరెండం నిర్వహించబోతుంది. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఖచ్చితంగా రెఫరెండం ద్వారానే సవరించాలి. మన దేశంలో అట్లా లేదు, బట్ వాళ్ళ దేశంలో ఆ విధంగా రాసుకున్న రాజ్యాంగాన్ని. అయితే ఆ దేశంలోని స్థానిక గిరిజనులు ఇండిజినస్ ట్రైబ్స్ అని అంటాం కదా. సో అబోరినిగీస్ అనే ట్రైబ్స్ వాళ్ళను రాజ్యాంగంలో వాళ్ళని భాగం చేయాలి, రాజకీయ పదవుల్లో రాజ్యాంగ పదవుల్లో వాళ్ళని భాగం చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిన నిబంధనగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సో మనం ఆగస్టు 9వ తేదీన ఇండిజినస్ ట్రైబ్స్ డేగా జరుపుతూ ఉంటాం. సో అక్టోబర్ 14వ తేదీన ఈ రెఫరెండం అనేది జరుగుతుంది. గతంలో ఆస్ట్రేలియాలో రెఫరెండం ఎప్పుడు జరిగిందంటే 1999లో జరిగింది. సో ఈ 1999లో ఏ అంశం పైన జరిగింది సో చెప్పేదానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి 1999లో ఏ అంశానికి సంబంధించి రెఫరెండం జరిగిందనంటే రిపబ్లిక్గా మారాలా వద్దా, అంటే గణతంత్ర దేశంగా మారాలా వద్దా అన్న అంశం పైన రెఫరెండం జరిగింది. సో గణతంత్రం అంటే రాజ్యాధినేత ఎన్నిక కావడం. ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియా అనేది రాజ్యాధినేత ఎన్నిక గారు బ్రిటిష్ రాజు లేదా రాణిని వీళ్ళకు కూడా రాజ్యాధినేతగా కొనసాగుతూ ఉన్నారు. సో ఇవి ఆగస్టు మంత్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూస్ పార్ట్ 1. మరి సెకండ్ సెషన్లో జాతీయ అంశాలను కూడా త్వరలో S&S పబ్లికేషన్స్ మీకు అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపీస్ మాత్రమే. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపీస్కి.
ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపీస్కి మీకోసం. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 1 year వ్యాలిడిటీ ఓన్లీ ఫర్ రూపీస్ 1699 రూపీస్ ఓన్లీ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1699 రూపాయలకే విత్ 1 year వ్యాలిడిటీ. APDSE స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1699 రూపీస్కే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్, ఇలా ఏ కోర్స్ అయినా సరే కేవలం 1699 రూపాయలకే విత్ 1 year వ్యాలిడిటీ. APPSC Deputy Educational Officer Grade 1 all subjects package with a validity of 1 year is only for rupees 4999 only. APPSC Deputy Educational Officer Grade 1 కేవలం 3999 రూపీస్ కి మాత్రమే విత్ వ్యాలిడిటీ ఆఫ్ 1 year. తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్, ఇందులో కూడా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ అలాగే 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్గా ఇది 50 days ప్రోగ్రామ్. దీని ధర వచ్చేసి 499 రూపీస్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 3 months. ఈ కోర్స్ వచ్చేసి సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్, ఇందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ అలాగే 5 గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి. టోటల్గా ఇది 50 days ప్రోగ్రామ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబడుతుంది అండ్ ఫర్ అ ప్రైస్ ఆఫ్ అబౌట్ 499 రూపీస్ అండ్ విత్ అ వ్యాలిడిటీ ఆఫ్ 3 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్, ఇది కూడా 50 days ప్రోగ్రామ్. ఇందులో మనకి 40 డైలీ టెస్ట్లు ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి, అలాగే 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 25th నుంచి సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబోతుంది అండ్ దీని ధర వచ్చేసి 499 రూపీస్ విత్ అ వ్యాలిడిటీ ఆఫ్ 3 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్, ఇందులో కూడా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇది టోటల్గా 50 day ప్రోగ్రామ్ అండ్ ఇది కూడా సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబోతుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ విత్ అ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 3 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్, ఇది కూడా 50 day ప్రోగ్రామ్. ఇందులో మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. మొత్తం 50 days ప్రోగ్రామ్ అయినటువంటి ఈ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబోతుంది అండ్ అలాగే 3 months వ్యాలిడిటీతో దీని ధర 499 రూపీస్. TS SGT DSE 2023కి సంబంధించి నూతన సిలబస్ ని ఆధారంగా రూపొందించబడిన ఈ పుస్తకం www.yesonlinebooks.com లో అవైలబుల్ గా ఉంది. SNS పబ్లికేషన్ స్టూడెంట్స్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. తెలంగాణలో DSE ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి స్పెషల్లీ మ్యాథ్స్ అంటే టెన్షన్ గాబరా ఉంటే అసలు మీకోసం ఈ న్యూస్ అంతా. అదేంటంటే చైతన్య సర్స్ మ్యాథ్స్ కంటెంట్ క్లాస్ నోట్స్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫర్ SGT. ఈ పుస్తకం ధర వచ్చేసి కేవలం 599 రూపీస్ మాత్రమే. అలా కాకుండా మాకు మ్యాథ్స్ కి సంబంధించిన వీడియోస్ అండ్ అలాగే నోట్స్ కూడా కావాలి అని అనుకుంటే చైతన్య సర్స్ మ్యాథ్స్ కంటెంట్ క్లాస్ నోట్స్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫర్ SGT, దీని ధర వచ్చేసి 1099 రూపీస్ కు మాత్రమే. అయితే ఈ బుక్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటుందంటారా? ఇంకెక్కడ, మన www.yesonlinebooks.com లో. SNS పబ్లికేషన్ స్టూడెంట్స్ కి ఒక గొప్ప న్యూస్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో DSE ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ మ్యాథ్స్ అంటే చాలా టెన్షన్ వచ్చేసి చెమటలు పట్టేస్తుందా? అయితే మీకోసం ఈ గ్రేట్ న్యూస్తో ముందుకు వచ్చేసాను. అదేంటంటే చైతన్య సర్స్ మ్యాథ్స్ కంటెంట్ క్లాస్ నోట్స్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫర్ SGT. ఈ పుస్తకం ధర వచ్చేసి కేవలం 609 రూపీస్కి మాత్రమే. అలా కాకుండా చైతన్య సర్స్ మ్యాథ్స్ కంటెంట్ క్లాస్ నోట్స్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫర్ SGT, ఇక్కడ మీకు మ్యాథ్స్ వీడియో క్లాసులతో పాటు బుక్ కావాలి అని అనుకుంటే ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1109 రూపీస్ మాత్రమే. అయితే ఈ బుక్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనుకుంటున్నారు? ఇంకెక్కడండి, మన www.yesonlinebooks.com లో. ఈ ఒక్కటి చాలు టాప్ ర్యాంక్ మీదే. ఇది కనుక మీరు ప్రిపేర్ అయితే. అంతేకాకుండా ఎంతో మంది టీచర్లని తీర్చిదిద్దినటువంటి ఏకైక పుస్తకం TS DSE SGT 2023 ట్రై మెథడ్స్ కి సంబంధించిన ఈ బుక్ ని ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ గురువు అయినటువంటి బాలరాజు గారిచే రచించబడింది. ఈ పుస్తకం ధర వచ్చేసి మనకి కేవలం 299 రూపీస్కి మాత్రమే. అండ్ ఈ బుక్ కనుక మీరు పర్చేస్ చేస్తే 1500కు పైగా బిట్స్ ఉన్నటువంటి ఒక బుక్లెట్ పూర్తిగా ఉచితం. ఈ పుస్తకం మీరు కొనదలుచుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ www.yesonlinebooks.com లో. APDSEలో సెలెక్ట్ అయ్యి ఓ మంచి ర్యాంక్ కొట్టి అలాగే బెస్ట్ టీచర్గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారా? మీరే కాదండి, ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక పుస్తకం SNS పబ్లికేషన్స్ వారి ట్రై మెథడ్స్.
ఈ పుస్తకం గొప్పతనం ఏంటో తెలుసా? స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్ అయినటువంటి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ గురు బాలరాజు గారి చేత రచించబడిన ఈ పుస్తకం ధర కేవలం 299 రూపాయలకు మాత్రమే. అయితే ఈ బుక్ ని మీరు కనుక కొన్నట్లయితే మీకు 1500కు పైగా బిట్స్ కలిగినటువంటి ఒక బుక్లెట్ కూడా పూర్తిగా ఉచితంగా అవైలబుల్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని మీరు కొనదలుచుకుంటే దిస్ ఇస్ ఆల్ అవైలబుల్ at www.yesonlinebooks.com లో మీరు పర్చేస్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాయదలుచుకున్నా జనరల్ నాలెడ్జ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో నేను మీకు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి 5G టెక్ జనరల్ నాలెడ్జ్ మల్టీ కలర్ బుక్స్, ఈ పుస్తకం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అయినా, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ కానిస్టేబుల్, ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఈ బుక్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఈ పుస్తకంలో మనకి 4500 బిట్స్ ఉన్న వర్క్ బుక్ కూడా పూర్తిగా ఉచితంగా ఉంటుంది. అయితే దీన్ని కనుక మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే www.yesonlinebooks.com లోకి వెళ్ళి ఇమ్మీడియట్ గా పర్చేస్ చేయండి. తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఒక శుభవార్తను తీసుకొచ్చారు. డిఎస్సిలో అత్యంత కీలకమైన విద్యా దృక్పథాలను పుస్తకాల్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మల్టీ కలర్తో మీ ముందుకు తీసుకొచ్చారు. సీనియర్ అధ్యాపకులు తీగల జాన్ రెడ్డి గారిచే ప్రస్తుత సిలబస్ ఆధారంగా రూపొందించబడిన ఏకైక పుస్తకం ఇదే. పూర్తి సిలబస్ విశ్లేషణతో పాటు మీ స్వీయ మూల్యాంకనం కోసం టాపిక్ వైజ్గా అప్లికేషన్ ప్రాక్టీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా విద్యా దృక్పథాలతో నూతన అంశాలైనటువంటి ఎన్సి, ఎఫ్ఎస్సి 2023, NEP 2020, RPWD యాక్ట్ 2016 మొదలగు అంశాలతో ఈ పుస్తకంలో అప్డేటెడ్గా మీ ముందుకు వచ్చింది. ఈ పుస్తకాన్ని మీరు కనుక కొనదలుచుకుంటే www.yesonlinebooks.com లో పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పుస్తకం ధర వచ్చేసి కేవలం 499 రూపాయలకు మాత్రమే.